సో ప్రీవియస్ వ్లాగ్లో చూసారు ఆల్రెడీ కటారి అఖిల్ది బర్త్డే షాపింగ్ అని చెప్పేసి. సో ఈరోజు తన బర్త్డే అనమాట. తనకి ప్రైవేట్ థియేటర్ బుక్ చేసి సర్ప్రైజ్ ఇద్దామైతే నేను ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ మా అందగాడిని కటారి అఖిల్ని చూద్దురండి. ఇగో కాదు, చిరంజీవి వచ్చాడు, శ్రీదేవి అది. ఐదు నిమిషాల్లో బుట్టపోతు నీలో శ్రీమంతం చేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 3, 2, 1 హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే, సో ప్రీవియస్ వ్లాగ్లో చూసారు ఆల్రెడీ కటారి అఖిల్ది బర్త్డే షాపింగ్ అని చెప్పేసి. సో ఈరోజు తన బర్త్డే అనమాట. తనకి ప్రైవేట్ థియేటర్ బుక్ చేసి సర్ప్రైజ్ ఇద్దామైతే నేను ఫిక్స్ అయ్యాను. సో నేను బుక్ చేసుకున్న థియేటర్ వచ్చేసి కార్నివల్ క్యాస్టిల్. అంటే మేము చాలా చూసాము, బట్ ఇది రివ్యూస్ కానీ అండ్ వీళ్ళ దగ్గర ఆఫర్స్ కానీ నాకు మంచిగా అనిపించింది. సో అందుకే ఈ థియేటర్ బుక్ చేసుకున్నాను. అండ్ వాళ్ళ థియేటర్స్ ఎట్లా ఉంది, వాళ్ళ లొకేషన్ ఎట్లా ఉందని మీకు చూపిస్తాను అనమాట. పదండి. సో ఇది వచ్చేసరికి వీళ్ళది రాయల్ థియేటర్. నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చి కెపాసిటీ అరౌండ్ ఒక 15-20 మెంబర్స్ వరకు ఉండొచ్చు. వీళ్ళకి మనకైతే సోఫాస్ ఇచ్చారనమాట. నాకు ఇదైతే బాగా నచ్చింది. ఇది ఒక పాపకి బర్త్డే అనుకుంటా, సో దానికోసం బుక్ చేసుకున్నారు. వీళ్ళు వచ్చి మనకి ఎవ్రీథింగ్, కేక్ అండ్ బొకేస్ అండ్ వీళ్ళు బెలూన్ డెకరేషన్ అండ్ వాక్ చేసేటప్పుడు అక్కడ క్యాండిల్స్ అన్నీ మనకి ఇచ్చారు. అండ్ అంటే నాకు ఇది ఎందుకు నచ్చింది అంటే, ప్రీవియస్ మా ఫ్రెండ్ దగ్గర కూడా ఒక బర్త్డే పార్టీ చేసాము. వాళ్ళు మాకు ఇవేం ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ ఒక థియేటర్ ఇచ్చేసారు అంతే. బట్ వీళ్ళలో నాకు నచ్చింది ఏంటంటే, ఇగో ఇట్లా ఫొటోస్ ఇచ్చారనమాట సపరేట్గా మనకి అప్పటికప్పుడు ప్రింట్ చేసి ఇలా ఫొటోస్ అయితే హ్యాంగ్ చేశారు. సో నాకు ఇది బాగా అనిపించింది. థియేటర్ కూడా కొంచెం స్పేషియస్గా ఉందన్నమాట. ఇది కొంచెం ఫ్యామిలీ వాళ్ళది అనుకుంటా, ఈ పాపదే బర్త్డే అనుకుంటా. హ్యాపీ. సో వీళ్ళైతే నాకు మంచిగా అనిపించింది. ఇది వచ్చి రాయల్ థియేటర్, కెపాసిటీ వచ్చి కొంచెం ఎక్కువ మంది. అండ్ మీకు ఇప్పుడు మాకిల్ కోసం బుక్ చేసిన థియేటర్ని అయితే చూపిస్తాను. వీళ్ళ కలర్ కాంబినేషన్ వచ్చింది నాకు ఫస్ట్, సిల్వర్ అండ్ పర్పుల్ అట్లా. వీళ్ళ అవుట్పుట్ బాగుంది, నాకు బాగా మంచిగా అనిపించింది అవుట్పుట్. మంచిగా ప్రొజెక్టర్ ఇచ్చిండ్రు. అంటే ప్రీవియస్ థియేటర్లో కూడా ప్రొజెక్టర్ ఇచ్చారు, కానీ అక్కడ ఫుడ్ ఫస్ట్ మైనస్ ఏంటంటే, ఆ థియేటర్లో ఫుడ్ అనేది మాకు ప్రాపర్ ఫుడ్ ఇవ్వలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడ మనకి ప్రాపర్ ఫుడ్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ మనం అది బుక్ చేసుకోవాలి ఫుడ్ అనేది. సో అది కూడా ఎట్లా ఏంటి అనేది మీకు చెప్తాను ఈ వ్లాగ్లో. అండ్ ఇది వచ్చి అయితే రాయల్ థియేటరు. వీళ్ళు మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనము తన కోసం బుక్ చేసింది, అఖిల్ కోసం ఏదైతే బుక్ చేసినా అది చూద్దాం. సో ఇది వచ్చేసరికి మనకి గర్ల్స్కి అయితే మంచిగా అనిపిస్తుంది. మొత్తం పింక్ థీమ్తో ఇచ్చారు. ఐ థింక్ ఎవరు అమ్మాయిది అనుకుంటా, లలిత. ఇది ఆల్రెడీ బుక్డ్, లలిత కోసం బుక్ చేశారు, అందుకే పింక్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి సోఫాస్ ఇచ్చారనమాట. నాకు దీంట్లో ఇదే నచ్చింది, సోఫాస్ ఇచ్చారు. ప్రీవియస్ దాంట్లో మాకు సోఫాస్ ఇవ్వలేదు వాళ్ళు. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. సో వీళ్ళు మనకి ఇలా యాక్సెసరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ హ్యాపీ బర్త్డే ఇట్లా మనం ఫొటోస్ దిగేదానికి. సో నాకు ఇదే నచ్చింది, రివ్యూస్లో ఇవే ఇచ్చారు. సో అందుకే ఇక్కడ బుక్ చేసుకున్నాను నేను. అండ్ ప్రీవియస్ దాంట్లో నాకు ఫాగ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వలేదు, వీళ్ళు ఫాగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మన కటారి అఖిల్ కోసం బుక్ చేసిన థియేటర్ చూపిస్తాను. ఇదైతే అమ్మాయిల కోసం మొత్తం ఫ్లవర్స్తో నీట్గా ఇచ్చారు. ఫొటోస్ మంచిగా వస్తాయి వీళ్ళకి. 25 years అంట పాప మీ అమ్మాయికి అప్పుడే. సో ఇదే అనమాట మా అఖిల్ కోసం బుక్ చేసిన థియేటర్. నాకైతే గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కావాలని చెప్పాను, అందుకని వాళ్ళంతా గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ మనకు కూడా ఇక్కడ సోఫాస్ ఇచ్చారనమాట. అండ్ మనమే మ్యూజిక్ ప్లే చేసుకోవాలి, అది అందరికీ తెలిసిందే థియేటర్ గురించి. సో ఇది మా అఖిల్ కోసం అయితే. ఫస్ట్ అయితే ఇక్కడ ఐ లవ్ యూ అని బెటర్, పాపం వాళ్ళకి తెలియదు అనుకుంటే అలవాటు అయిపోయింది. సో నేను మార్పించుకున్నా హ్యాపీ బర్త్డేకి అని చెప్పి. ఐ హోప్ అఖిల్కి అయితే నచ్చుద్దని మేము అనుకుంటున్నాము.
చూద్దాం అఖిల్ ఎట్లా ఫీల్ అవుతాడు అని చెప్పేసి. సో ఇది వాళ్ళ దగ్గర టోటల్ 5 థియేటర్స్ ఉన్నాయి. దాంట్లో ఇందాక ఫస్ట్‌లో చూపించింది అది కొంచెం పెద్దదనమాట. ఇవన్నీ మీడియం పర్సన్స్ అంటే ఒక 5, 6 మెంబర్స్ వరకు సరిపోతాం మనకి. ఫ్రీగానే ఉంటది. ఇంకా రచ్చ చేద్దాం. స్టార్ట్ చేద్దాం ఆ రచ్చనైతే. సో ఇక్కడ మా అందగాడిని కటార్ అఖిల్‌ని చూద్దురు రండి. ఇగో ఇదొకటి. ఇగో ఈయనొచ్చి అఖిల్ వాళ్ళ ఫ్రెండ్ సుభాష్. మీరు ఆల్రెడీ నా వ్లాగ్‌లో చూసుంటారు. ఇది కూడా అఖిలే. సో మంచిగా అనిపించినాయి. ఇంతకన్నా ఆయన ఫొటోస్ ఎక్కువ దిగడు. సో మా దగ్గర ఉన్న ఫొటోస్‌నే మేము సెండ్ చేసుకున్నాము. ఆయన సింగిల్ ఫొటోస్ అయితే అసలు ఉండవు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 1, 2 దిగుతాడు. ఇంకా అందుకే పెట్టినవే పెట్టాం ఫొటోస్ అనమాట. ఈసారైనా ఫొటోస్ మంచిగా తీపిచ్చాలి. ఏం తిరిగిపోయింది? ఇది ఒకటి ఉందయ్యా ఫోటో మా సార్ది. సో నాకైతే మంచిగా అనిపించింది. ఇంకైతే అఖిల్ని తీసుకొచ్చి ఇరగదిద్దాం, డ్యాన్స్ చేద్దాం. సో అఖిల్ అయితే డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు. ఎట్లా చేస్తాడో మీరు చూసి చెప్పండి. నాకేం కనపట్లేదురా. అనిపించకూడదని కాదురా, సర్ప్రైజ్. ఇదేదో ఫస్ట్ నైట్ ఏంట్రా ఇది? రే మెల్లిగా, ఇక్కడ చాలా వెయిట్ చేస్తారు. రే మెల్లిగా రా. పాల గ్లాస్ లేదు. నాకేం కనపట్లేదురా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. కనబడకూడదని కట్టింది. రే చికెన్ ఏంట్రా చెప్పలేదు. కాదు చిరంజీవి వచ్చాడు. శ్రీదేవి ఏది? శ్రీదేవి ఎక్కడరా? అందాలలో భలే చేశారు కదరా నాయన. చెప్తే సర్ప్రైజ్ ఎలా విద్ది? సర్ప్రైజ్. అరే ఫోటోలు ఇది ఎప్పుడు రా రే? చూడనే లేదు. అరే రే ఇది ఎప్పుడు ఇది? అది అరే రే రే ఇది ఉందిరా. ఎంతలా ఉన్నాను ఇంట్లో. సాయం ఏం సాయం సగమే ఉండదు ఇంట్లో. మిగతా సగమే అడిగి నువ్వు. నువ్వే కదా అరే నీ మొత్తం కనపడాలి. నువ్వు సగమే ఉండను అందుకే. అరే రే ఎడిటర్ రచ్చలేదు. చూసావా ఎట్లా హీరోలాగా ఉన్నాడు కదా. తీసింది ఎవరు? నేను. మధ్యలో చేతులు పెట్టు ఆడ. అది ఎఫెక్ట్ అంటే నార్మల్ గా లీవ్స్ ఉంటే లీవ్ ఎఫెక్ట్ పెడతా. అక్కడ లేదు కదా అందుకే నవ్వే. వీళ్ళెవరు? జిగిరి ఆయన ఆయన కాదు ఆయన ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్. ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్. ఆరెంజ్ మూవీలో ఇన్స్టా ఇచ్చేసేయండి రామల్ అయిపోయింది. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ లో సూర్య కాదు ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరేంటి? సుభాష్. సుభాష్ అంతే. సుభాష్ ఎక్కడ సుబ్బు చెప్పకూడదు. ప్రైవేట్ అయితే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో సుభాష్ అని కొట్టుకుంటే అయిపోయింది. వస్తుంది. మా రామ్ చరణ్ ని చూపిస్తా చూడండి. ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ ఈయన. ఆయన పాపం డబ్బులు లేక బొక్కలు ప్యాంట్ వేసుకున్నాడు. సినిమాలో కలెక్షన్ లేక డబ్బులు లేక బొక్కల ప్యాంట్ వేసుకున్నాడు. ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదని చెప్పి బొక్కల ప్యాంట్ వేసుకున్నాడు.
సో ఇప్పుడైతే అఖిల్ పుట్టినరోజు ఇంకో 8 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు ఉందా? 5 నిమిషాల్లో పుట్టబోతుంది. ఇలా శ్రీమంతం చేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా మమ్మీ చేస్తారా? మీ మమ్మీ లేదు కదా, కిరీటం పెట్టండి. అరే అరే రాజుకు పెట్టండి రా కిరీటం. పెట్టండి రా, కిరీటం పెట్టండి. డన్. హ్యాపీ బర్త్డే స్పెట్స్ ఇస్తానులే. అమ్మా అదేంద్రా తలకాయ సరిపోలేదా? ఇద్దా చిచ్చుబుడ్డు పట్టుకో, హ్యాపీ బర్త్డే. అద్దాలు పెట్టుకో. अरे ये తీసుకో ఇది संतोष संतोष ये दिखने के लिए कैसे है? డాలో డాలో డాలో. సుబ్బుకిను అఖిల్కి అయిపోయింది. మా తర్వాత గట్టం పాట పాడండి. ఏదో ప్రిన్సెస్ హారతి ఇద్దాం. కిరీటం పెట్టండి. హారతి ఇద్దాం. హారతి ఇదెవరికి? ఇద్దా. హ్యాపీ బర్త్డే పట్టుకో. అది రానికి ఐ విల్ బై దిస్ దిష్టి మనం దిష్టి దిద్దారు. నేను నేనేం దిష్టి చేయాలి? కేక్ కట్ చేయాలి. ఇది నేను పెట్టుకున్నా. చాక్లెట్ అన్ని ఇచ్చారు. చాక్లెట్ రా. అది చేతిలో ఉంది. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఇగో ఇది హ్యాపీ బర్త్డే. ఓకే ఇంకెన్ని పెట్టు? ఇంకా అంతే, దిష్టి దిద్దాం. లేకపోతే ఎలాగా? తీసి తీయండి రా. పట్టుకోండి రా, పట్టుకో. స్వీట్ ఏం చిల్లర్ కాదురా మీరు. ఇది మాత్రం ఎడిటింగ్ లో తీసేయండి bro. వద్దు, తీయొద్దు. ఇంకా అయిపోయిందా? శ్రీమంతం అంతా చేసేసారా? ఏ వద్దు చాలు బా. అది కూడా కొన్ని పూలు తీసుకో, మనం ఆశీర్వదించాలి కదా. అక్షింతలు వేయాలి కదా. ఇదేం కర్మరా దేవుడా. ఆశీర్వాదం తీసుకోమా. తీసుకో తీసుకో. నాకు కూడా కొంచెం ఇవ్వండి పంతులు గారు. ఇదేంది ఇదేడది? గంధం కేక్ ఉంది కేక్ ఉంది కదా, తర్వాత పోస్తాం. గంధం ఫస్ట్ ఆశీర్వాదం తీసుకో. మీరు కూడా పోయండి. ఆశీర్వాదం నేను చేతి పట్టుకుంటా, మీరు పోయండి. అయిపోయింది. Let's start. 30 seconds. 29. రామని చెప్పు. 6 5 4 3 2 1. Happy birthday To you. Happy birthday. పుట్టినరోజు జయజయలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. జాన్ జిగర్ దోస్తులు. అసలు దండేశాడు ఇప్పుడే. హ్యాపీ బర్త్డే అఖిలు. థ్యాంక్ యూ సాయమ్మా. నా డైసన్ అరే కిరీటం పడిపోతుంది. కిరీటం ముద్ర. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మా. ఏ పదలా కల. అది సెట్ ప్రాపర్టీ, ఆ సెట్ ప్రాపర్టీ. ఫస్ట్ చెట్టు తీసుకో. హ్యాపీ బర్త్డే. ఏం చేయాలి? యాడ పెట్టుకోవాలండి? పెంచి పెద్ద చేయు. హలో చెప్పు. రజిత. థ్యాంక్ యూ రజిత. రేపు వస్తా కాదు, ఏంటి స్పెషల్ అది చెప్పు. క్షమించేదే లేదు. క్షమించేదే లేదంట. ఏ మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ రామన్న. కాదు మళ్ళీ చేస్తాం. అఖిల్ పొలంలో మొలకలు. రజిత చేసింది.
చాలు కాదు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అసలు చెప్పు సో చూసారు కదా అయితే అఖిల్ సెలబ్రేషన్. సో ఇప్పుడు అఖిల్ని అడుగుదాం సెలబ్రేషన్స్ ఎట్లున్నాయనేసి. సో అఖిల్ ఎలా ఫీల్ అయ్యావు? చాలా సంతోషంగా ఉంది సాయమ్మ. నేను ఎప్పుడు నా లైఫ్లో ఇలా సెలబ్రేట్ చేసుకునేది లేదు. మీరందరూ కలిసి నా బర్త్డే ఇలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది నాకు. అండ్ బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అదంతా ఓకే సరే, ఎంజాయ్ చేసి బాగానే ఉంది. మరి మాకు పార్టీ పార్టీ ఎందుకు లేదమ్మా? నీకెందుకు లేదు? పార్టీ ఉంది పుష్ప, నీకు మరి కూడా. ఎక్కడ పుష్ప? నీకేం కావాలో చెప్పు పుష్ప. మటన్ బిర్యానీ కాదు కాదు డైసన్. డైసన్ పార్టీ అవ్వదు, గిఫ్ట్ అవ్వదు. తలకేస్తే తోకేస్తే తోకేస్తే తలకేస్తుంది. నాకు డైసన్ కావాలి. డైసన్ కావాలా? డైసన్ చూద్దాం సాయమ్మ, తర్వాత ఎప్పుడో ట్రై చేద్దాం. అట్లా చీప్ గిఫ్ట్స్ మా అఖిల్ ఇవ్వడు, కాస్ట్లీ ఇస్తాడు. చీప్ హెలికాప్టర్ తెచ్చిస్తాను మరి. సరే చెప్పు మరి పార్టీ ఎక్కడ రేపు? నీకు ఏం కావాలో చెప్పు. నాకు మటన్ కావాలి. మటన్ కావాలా? సరే మటన్ మండి తీస్తా. మండి వద్దు, వాడి మధ్య చాలా చూసాం కదా యూట్యూబ్ లో లైక్ వీడియోస్ ఇట్లా హోటల్స్ లో సరే స్టోర్. ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా, రేపు రూమ్ కాడ పోయి మటన్ కర్రీ చేసుకున్నాము, బిర్యానీ చేసుకున్నాము. ఓకేనా? నీకు బిర్యానీ చేయడం వచ్చా? అంటే అది అంటే నాకు మటన్ చేయడం వరకే వచ్చు, నీకు బిర్యానీ చేయడం నాకు వచ్చా? వచ్చి నేను చేస్తాను. కలిసి చేస్తే అట్లనే అంటాడు. నార్మల్ గా సుబ్బు వాళ్ళ ఇంటికి వెళ్తాం మేము ఎప్పుడైనా ఫుడ్ చేసుకుని తినేదానికి. మా అఖిల్ గిన్నె ఇట్లా కలిగి పెడతా ఉంటాడు గరిటతో. సుబ్బు ఏంటంటే ఎక్కడ దాకా వచ్చినా ఉడికిందా, పెరిగేసారా, టమాటా వేసారా అని అడుగుతాడు. అంతేగాని వచ్చి వంట చెయ్యి మాత్రం పెట్టాడు. నేను చేసి తినలేరు మళ్ళీ మీరు, అందుకే చికెన్ తీసుకొస్తాడు అంతే. చికెన్ తీసుకొచ్చే వరకే. ఇంకేమైనా కావాలా అఖిల్? కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు అన్ని ఉన్నాయా? సరే అయితే మీరు చేసేసేయండి, నేను అక్కడ కూర్చొని ఉంటా అంటాడు అంతే. అదే పద్ధతి. నాకు వచ్చి సాయం మటన్ బిర్యానీ చేసి నేను చేస్తాను, నువ్వు చికెన్ కర్రీ చెయ్యి. అందరూ బాగా తినేసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. డన్ అయితే. ఓకేనా? అంతే అంటావు సుబ్బు? ఓకేనా? షూరా? అందరూ వస్తారు కదా, తప్పకుండా మర్చిపోకుండా అందరూ రావాలి రేపు. ఎంతమంది ఉందంటే మన వాళ్ళు ఎంతమంది అంటే అంతమంది. వేసేసుకుందాం ఎవరికి పడ్డాయి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎవరికి పడ్డాయి? అయిపోద్ది. ఇంకా ఉంది అనుకున్నా ఏంటి? ఈ అమ్మాయిలు ఏ అమ్మాయిలు నాకు ఈఎంఐలు లేవు, ఏ అమ్మాయిలు లేవు కదరా. అరే అవునబ్బా, మా వాళ్ళు ఇద్దరు మంచోళ్ళే అమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మా అఖిల్ బర్త్డేని ఇంత గ్రాండ్ గా చేయడానికి సపోర్ట్ చేసిన ఈ కార్నివల్ కేజ్రీవాల్కి చాలా థ్యాంక్స్. అవును, చాలా థ్యాంక్స్. అయితే మాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు, ప్రతిదీ నీట్ గా మాకు సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేముందా? సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అఖిల్. నేను గంగవ్వ అఖిల్. సో నెక్స్ట్ మంత్ ఇదే టైం కి ఇదే డేట్ కి మా సుబ్బు బర్త్డే ఉంది. సో బ్లాగ్ ఉంటుంది. బ్లాగ్ ఉండదా? ఎందుకు ఉండదు? ఉంటది, ఖచ్చితంగా ఉంటది. కాకపోతే సుబ్బు దానికి అబ్బాయిలు ఉండవు, అందరం అమ్మాయిలమే ఉంటాం. అదనమాట. సో మరి నీ దానికి మినిమం ఉంటది. ఈసారి ఇంత చిన్నది వద్దు, ఇంకొంచెం పెద్దది, ఒక 20 members సరిపడా థియేటర్. ఇక్కడంతా సెలబ్రేట్ చేయడు, డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సో మా సుభాష్ వచ్చి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడే జరుగుతాయి. ఆ రోజు మాకు అందుతాడో లేదో కూడా మాకు తెలియదు. లేదు లేదు, అది అబద్ధము. అందుబాటులో అయితే ఉండడు. చెయ్యా, మరి నీ గురించి కూడా చెప్పాలి కదా. ఇలాంటి మిర్చి ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు అదే, ఎందుకంటే ఆ టైం మాకు దొరకడండి, ఖచ్చితంగా దొరకడు, అది మాకు తెలుసు. సో అందుకే అప్పుడు కూడా ఇప్పుడే చెప్పేసి. లేదు లేదు, మా వాడు దొరకడు అప్పుడు. శత్రువులు ఎక్కడో ఉండరు భయ్యా, మిత్రులతో రావట్లేదా?
శత్రువులు ఎక్కడో ఉండరు, మిత్రుల రూపంలో పక్కన తిరిగే ఉంటారు. అంటే మీరే. కాదు నువ్వే. సో సుబ్బు ఈ రోజు మరి ఏ దేవుడు కరుణించాడో తెలియదు. ఈ రోజు మనకి నాకు తెలిసి ఆ వెంకటేశ్వర స్వామి, శివుడు వీళ్ళందరూ కరుణించబట్టి సుబ్బు టైం ని మాకు కేటాయించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే సుబ్బుకి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు. మాకు తెలుసు నువ్వు ఎంత బిజీ అనేది. నీ వాల్యుబుల్ ఆ, టైం నీ మాతో స్పెండ్ చేసినందుకు 2 జబ్బులు చేతులు పట్టుకొని వెళ్ళిపోతా. మీరు ఎంజాయ్ కాదు కాదు, పర్లేదు పర్లేదు కూర్చో 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 కూర్చో. సో సుబ్బు వచ్చినందుకు చిటికలు చిటికలు. చిటికలు. ఆ, అది సో అంటే ఇంకొంతమంది వచ్చారు, వాళ్ళు vlog లో రాను అని చెప్పారు. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మా అఖిల్ బర్త్డేని ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేసినందుకు. ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చుంటుందని నేను అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఎంజాయ్ కూడా చేసుంటారు అనుకున్నాను. నెక్స్ట్ ఇలా ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ట్రై చేసి అలాంటి వ్లాగ్స్ చేయడానికి. అండ్ మోర్ ఓవర్ ఈ వ్లాగ్ లో భయంకరమైనది ఏంటి అంటే మా డాన్సులు భరించింది ప్లీజ్. ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా దయచేసి ఏం అనొద్దు. ఏదో ట్రై చేసాం డాన్స్ అయితే, ఏదో కుదిరిపోయింది. ఏదో కుదిరిపోయింది అట్లే. సాగిపోయింది అలాగా. సో థ్యాంక్ యూ. అది డాన్స్ కాదు. భయపడొద్దు. భయపడొద్దు. Don't be చిన్నపిల్లలు ఎవరైనా fear. చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వ్లాగ్ ని కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే కొన్ని డైనోసార్లు డాన్సులు చేశాయి కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా చూసుకుంటే నా వ్లాగ్స్కి కానీ వ్యూస్ అన్నీ బాగా వస్తున్నాయి. మీ యొక్క ఇది లేనిదే నేనైతే ఈ స్టేజ్లో ఉండను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అఖిల్. హ్యాపీ బర్త్డే.